భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పదవి నుంచి దిగిపోయేలాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక మెలిక పెట్టారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఏంటా మెలిక అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తన పదవి నుంచి దిగిపోయేలాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ ఒక చిన్న మెలిక పెట్టారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా మెలిక, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? దీని మీద భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఢిల్లీలో మోహన్ భగవత్ గారు తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే 75 సంవత్సరాలకి ప్రత్యక్ష రాజకీయాల నుంచి పదవుల నుంచి దిగిపోవాలి అనేది అంతర్గత రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ది, బీజేపీది. దీన్ని అనుసరించాలా లేదా అనేది ఆర్ఎస్ఎస్ సంఘ్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ సంఘ నిర్ణయం మేరకే దిగిపోవాలన్నా ఉండాలా అనేది ఆధారపడి ఉంటుంది. దిగిపోవాలని చెప్పి ఎవరు చెప్పలేదు నాకు, దిగిపోవాలని నేను అనుకోవట్లేదు. 80 సంవత్సరాల దాకైనా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు అనేటువంటి వ్యాఖ్య చేశారు. సరే, ఇది కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచించుకుంటున్నారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను. ఎందుకు నరేంద్ర మోడీ గారిని ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలిచి మాట్లాడారని, ఢిల్లీలో మోహన్ భగవత్ గారు 2-3 సార్లు కలిశారని, నరేంద్ర మోడీ గారితో మాట్లాడారని, మోడీ గారు 75 సంవత్సరాలు నిండినటువంటి క్రమంలో అంతర్జాతీయ రాజ్యాంగం ప్రకారం దిగిపోయేటువంటి అంశం మీద విముఖంగా ఉన్నారని, సుముఖంగా లేరని, ఇవన్నీ బయటకు వచ్చినటువంటి అంశాలు. అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనే యాంగిల్లో ఏదో మాట్లాడారు. ఆ కారణం చేత ఈయన ప్రధానమంత్రిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది వచ్చినటువంటి న్యూస్ ఈ మధ్య కాలంలో. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అలాగే మోహన్ భగవత్ గారు ఇద్దరు సెప్టెంబర్లో రాజ్యాంగం ప్రకారం, వాళ్ళ అంతర్గత రాజ్యాంగం ప్రకారం అయితే నైతికంగా దిగిపోవాలి. అవును, ఆయన దిగిపోవాలి, ఈయన దిగిపోవాలి, జస్ట్ ఒక వారం గ్యాప్లోనే. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కంటిన్యూ చేయాలని చెప్పి అలాంటి వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్గా ఉంటే 80 సంవత్సరాలు నేను ఉండొచ్చు, అది సంఘ ఇష్టం అని చెప్పి అన్నారు అని అంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా కంటిన్యూ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు మోహన్ భగవత్ గారు అనేది కొంతమంది భావన. సార్, ఇక్కడ 2 అంశాలు. ఇద్దరిది 75 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఆయన కొనసాగేటువంటి అవకాశం ఉందని, అలాగే భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఆ 2 అంశాల మీద ఆయన వ్యాఖ్య చేసి ఉండొచ్చుగా అనేటువంటి ఆలోచనకు కూడా ఇద్దరు అక్కడే ట్విస్ట్ చేసింది అక్కడే. ఇప్పుడు అక్కడే 2 రకాలుగా ఈ వర్షన్ చర్చించుకుంటున్నారు. ఒకటేంటంటే నరేంద్ర మోడీ గారిని కంటిన్యూ చేయడానికి అభ్యంతరం లేదనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మోహన్ భగవత్ గారు అనేది ఒక వర్షన్. రెండో వర్షన్ ఏంటి, మోహన్ భగవత్ గారు ఆయన దిగిపోతే నేను ఎందుకు దిగిపోవాలి అనేటువంటి వర్షన్ ఆయన పెడుతున్నారు. దీన్ని మెలికి పెట్టారు. ఈ మెలికని ఇప్పేది ఎవరంటే సంఘ్ ఇప్పాలి. సో ఇప్పుడేంటి, ఆయన నేను కూడా ఉంటానని చెప్పి పరోక్షంగా చెప్పేశారు. నేను దిగిపోవాలంటే ఆయన కూడా దింపండి ఓకే అనే యాంగిల్లో కూడా అర్థం వచ్చేలాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఇప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖుకి 75 సంవత్సరాలు నిండిపోతాయి నరేంద్ర మోడీ గారికి. మరి అంతర్గత రాజ్యాంగాన్ని మరి వీళ్ళిద్దరూ అనుసరించరా అనేది ఆధారపడింది. దాని మీద రకరకాలుగా మాట్లాడుకున్నారు ఇప్పుడు దాకా. మోహన్ భగవత్ గారు తాజాగా చేసినటువంటి కామెంట్లను బట్టి ఒక మెలిక, ఒక ట్విస్ట్, ఒక పీఠముడి అయితే పెట్టేశాడు. ఈ పీఠముడిని సంఘ్ ఇప్పాలి. అప్పుడు దీని మీద క్లారిటీ వస్తుంది. నరేంద్ర మోడీ గారు కంటిన్యూ అవుతారా లేదా, నరేంద్ర మోడీ గారు కనుక కంటిన్యూ అయితే మోహన్ భగవత్ గారు కూడా కంటిన్యూ అవుతారు. మరి ఇప్పుడు సంఘ్ ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు? దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా సమీపంలోనే కదా, 17 రోజులే కదా ఉంది, ఇంకా సెప్టెంబర్ 17 కదా. సో ఈ లోపు సంఘం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మధ్య మార్గంగా ఒక నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని. ఆ నిర్ణయాలు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఉండాలి, నడ్డా కంటిన్యూ అవుతున్నారు, రికార్డు బద్దలు ఆయనే కంటిన్యూ అవుతున్నారు. యాక్చువల్గా ఆయన టెన్యూర్ అయిపోయింది, కంటిన్యూ అవుతున్నారు నడ్డా గారు జాతీయ అధ్యక్షుడిగా. సో ఆయన బదులుగా ఎవరిని బీజేపీ అధ్యక్షుడిని చెయ్యాలి అనేది టోటల్గా ఆర్ఎస్ఎస్కి అప్పచెప్పారు, సంఘ్కి అప్పచెప్పారు. సంఘ్ ఇష్ట ప్రకారం అపాయింట్ చేసుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛ ఇచ్చి మా జోలికి రావద్దు అనే, అంటే
మాకు వర్తింపజేయొద్దు ఈ 75 సంవత్సరాలది, మీకు సంఘ్ సంబంధించిన అధ్యక్షుని బీజేపీ అధ్యక్షుని మీరు పెట్టేసుకుని అనే స్వతంత్రత ఇచ్చారు అనేది ఒకటి. ఇప్పుడు లేటెస్ట్గా ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కనుక సంఘ ఇష్ట ప్రకారం అయితే పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని బీజేపీ అధ్యక్షుని చేస్తారు, అంతే కదా. సో బీజేపీ యాక్చువల్గా బీజేపీ అధ్యక్షుని చేయాలంటే బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం తీసుకుంటారు, బీజేపీ కార్యవర్గంలో వాళ్ళ బోర్డులో నిర్ణయం తీసుకుంటారు, అప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది వస్తుంది. కానీ దాన్ని మొత్తం ఆర్ఎస్ఎస్కి అప్పచెప్పారు అని. ఎందుకు అప్పచెప్పారు అని అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయని లేకపోతే ఇంకొకరు చేయని ఎవరైనా చేయని ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య సంఘర్షణ జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు దిగిపోయే అవకాశం ఉంది, ఇదే కదా చర్చ. సో ఈ రెండు మధ్య గ్యాప్ వచ్చింది అనేది ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి దించేందుకు ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోట మీద నుంచి ప్రసంగించేటప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ గొప్పతనం గురించి ప్రస్తావించారు. ఎందుకు దగ్గర కావాలి ఆర్ఎస్ఎస్కి అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు అనేది అప్పట్లో వినిపించింది. ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవిని కూడా ఆర్ఎస్ఎస్కి అప్పచెప్పేస్తే ఆ గ్యాప్ తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది ఒక వర్షన్. ఎందుకనంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా కనుక ఉంటే ఇప్పుడు రేపు అంతర్గత రాజ్యాంగం ప్రకారం ఏం జరగాలి అనేది అందరికీ తెలుసు. మరి ఈ రెండు మధ్య గ్యాప్ లేకుండా చేయడానికి ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో వెళ్తున్నారు అనేది. ఇప్పటిదాకా బీజేపీ అధ్యక్షుని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళనే చేస్తూ వచ్చారు. అవును. కానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఎవరినైతే చెబుతుందో వాళ్ళనే నియమించేలాగా ఒక ఒప్పందానికి వచ్చారనేది ఒకటి. సో ఇవన్నీ కూడా పార్టీ సంస్థాగతంగా అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు మోహన్ భగవత్ గారు ఇచ్చినటువంటి ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదు అది. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు హుషారుగా ఉన్నంత వరకు ఎవరైనా అసలు అన్లిమిటెడ్గా ఉండొచ్చు, 80 సంవత్సరాలైనా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అన్నారని అంటే 2029 తర్వాత కూడా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి, అంతే కదా ఆయన చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఒప్పుకుంటారా సంఘ్? ఎందుకు ఇప్పుడు మళ్ళీ గతాన్ని తీస్తారు కదా, మురళీ మనోహర్ జోషి గారు అదే దాని ప్రకారం వెళ్ళారు, అద్వానీ గారు వెళ్ళారు, వెంకయ్య నాయుడు గారు వెళ్ళారు, ఇలా ప్రతిభ ఆవిడ ఉమాభారతి గారు వెళ్ళారు, ఇలా లిస్ట్ తీస్తారు కదా. మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది ఒక చర్చ. ఈ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఈ ప్రసంగంలో మోహన్ భగవత్ గారు హిందువులకు సంబంధించిన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇంటికి ముగ్గురు కనీసం పిల్లలు ఉండాలి అని, కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలి. ఈ ముగ్గురు పిల్లల్ని కనుక పెంచలేకపోతే కనుక జనాభా సంఖ్య తగ్గిపోతుంది, జనాభా బ్యాలెన్స్ సమతుల్యత అనేది దెబ్బతింటుంది, కాబట్టి మీరు పిల్లల్ని కానండి అని ఆయన కూడా చెప్తున్నారు. మీరు పిల్లల్ని కానండి, మీరు పెంచలేకపోతే మాకు ఇవ్వండి చెప్పారు, అనేకం చెప్పారు ఆయన. హిందువులకి ఇది ప్రాబ్లం వస్తుంది, లైంగిక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా బలహీనతలు వస్తున్నాయి, ఆ బలహీనత నుంచి మీరు బయటపడండి, ముస్లిం జనాభా పెరిగిపోతుంది, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. అదే వేదిక మీద ఇది చెప్పారు. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడు అసలు కథ ఏంటి అనేది బయటపడుతుంది. అప్పుడు దాకా మనం ఈ రకరకాలుగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ని ఒక చోట చేర్చి మాట్లాడుకోవడం తప్పితే ఆ 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి వేడుకలు జరుగుతున్నాయి, అక్కడ అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. అప్పటిదాకా మనం వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.